నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం మళ్లీ అధికారంలోకి వస్తున్నాం అందులో ఎలాంటి అనుమానం లేదు సజ్జల మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవిత చరిత్ర నేరమయమని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకొని బుధవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు దాదాపు 10 రోజుల పాటు అక్కడే గడిపారు. చంద్రబాబు రాక నేపథ్యంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకొని ఘనంగా స్వాగతం పలికారు. కాగా విశ్రాంతి కోసం ఈ నెల 19న చంద్రబాబు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో విదేశీ పర్యటనలో ఉన్న నేతలు స్వదేశానికి పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి విదేశీ పర్యటన ముగించుకొని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కౌంటింగ్ ఏజెంట్ల వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. పార్టీ అధికారంలోకి వచ్చే విషయంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. జూన్ 9న సీఎంగా మళ్లీ వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని పునరుద్ఘాటించారు. వారం రోజుల తర్వాత రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడవుతుందని వ్యాఖ్యానించారు. చూడండి రోజు ఆ టైంలో ఎప్పుడు కాంటాక్ట్ చేసినా ఐ థింక్ రేపు ఎల్లుండి కూడా 11 to 1 అట్లా ఆన్లో పెట్టి ఉంటే ఎవరన్నా ఉంటే జాయిన్ గమ్మని ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తే ఈయన ఇవ్వాలనుకున్నవన్నా ఇవ్వచ్చు, లేదా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour టైం పెట్టి 11 to 12 అది పెట్టండి, ఎక్కువ కూడా అనవసరం, ఒక 1 hour పెట్టేస్తే ఎనీబడి కెన్ జాయిన్ అని చెప్పేస్తే ఈయన చెప్పేది చెప్తుంటారు, వాళ్ళు చెప్పేది నడుస్తుంటుంది. ఆ ప్రాసెస్లో తయారైన ఈరోజు ప్రభాకర్ తయారు చేసే అప్డేట్ ఆ నోట్స్ అది కూడా ఒకటి తయారు చేసి ఇమీడియట్ పంపించేద్దాం. వీడియో కూడా ఏదైనా చేయించడానికి వీలైతే అది కూడా ప్లాన్ చేసి ఇచ్చేయండి, కలెక్ట్ చేస్తాను. సో ఇదంతా కలెక్టివ్గా మనందరం కలిసి ఒక మనకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అయ్యేట్టు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనీయకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే జరిపే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో వెంబడి దిగకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అది దృష్టిలో పెట్టుకోండి చేసాను. ఓకే దే, థ్యాంక్ యూ. కాదేమో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవిత చరిత్ర నేరమయమని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోదరుడితో కలిసి హత్యలు, దోపిడీలు చేస్తూ మాచర్లను ఎస్టేట్గా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంలో పిన్నెల్లి పైశాచికం పేరుతో పుస్తకం విడుదల చేశారు.
ఎన్నికల్లో ఈవీఎంలు ధ్వంసం చేసి అలజడి సృష్టించారని మండిపడ్డారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక పారిపోయారని ఎద్దేవా చేశారు. పిన్నెల్లి అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే సీటు ఇవ్వడం, 2004లో అతను గెలవడం, అక్కడి నుంచి అతను తమ్ముడు చేసే అరాచకాలకి ఎదురు ఎవరో నిలబడకుండా వన్ సైడ్గా వెళ్ళడమే కాకుండా మాచర్లలో పిన్నెల్లి పైశాచకానికి దాదాపు 2000 కోట్ల దోపిడీ, 8 హత్యలు, 79 దాడులు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మైనార్టీల మీదే దాదాపు 51 దాడులు జరిగినాయి. దానికి ఈరోజు సీనియర్ నాయకులు దేవినేని ఉమా గారు, అశోక్ బాబు గారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, మాణిక్యాలరావు గారు, వీళ్ళందరి సమక్షంలో, ఎందుకంటే కిషోర్ గారు మా లాయర్ గారు, ఎందుకంటే ఆ రోజు తలకాయ పగిలింది మాతో పాటు. మేము వెళ్తే పాప ఆయన ఒక లాయర్ వృత్తి అక్కడ నామినేషన్లు వేయించకుండా ఉంటుంటే ఆ రోజు నన్ను అలాగే బోండవమాని పంపిస్తే ఒక లాయర్గా, అంటే మాకేదన్నా అయితే కోర్టులో మా తరపున వాదించే లాయర్ని కూడా తలకాయ పగల కొట్టేసి అతి దారుణంగా దాడి చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక బుక్ రిలీజ్ చేస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవిత చరిత్ర అంతా కూడా నేరమయం. నేరమయం అంటే హత్యలు, దోపిడీలతో పాటు విగ్రహాలు కూడా దొంగతనాలు చేసే వృత్తి గల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన్ని అధికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అతిగా ప్రేమిస్తారు. ఎందుకంటే ఇతనుకున్నటువంటి ఏముందా అంటే ఈయన దగ్గర దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఉన్నాయి. కాబట్టి ఆ తండ్రి కొడుకులు ఇతన్ని పెంచి పోషించి మాచర్లలో 2004 నుంచి 2019 వరకు అతనికి ఎదురు లేకుండా అతనికి కావాల్సినటువంటి డబ్బు ఎలా సంపాదించుకోవాలి, దోపిడీ ఎలా చేసినా సరే మాచర్లో ఒక సపరేట్ చట్టం, దానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మీడియా ముఖంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు దేవుడి గుళ్ళో విగ్రహాలు దోచుకోలేదని, దేవుడి మీద ప్రమాణం కాదు, ఎందుకంటే దేవుడి విగ్రహాలే నువ్వు దోచుకుంటే దేవుడి మీద ప్రమాణం చేయడం నీకు పెద్ద ఈజీ. 2004 నుంచి 2024 వరకు నువ్వు మాచర్ల ఏదో నీ అడ్డా అంటున్నావు. కాబట్టి మాచర్ల సెంటర్లో నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చి నేను విగ్రహాలు దోచుకోలేదు అని వాళ్ళ మీద ప్రమాణం చేయగలవా? అలాంటి వాడిని ఎన్నుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు అతనికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఒక నియోజకవర్గం, మాచర్ల అనే ఒక నియోజకవర్గం, అది ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మాచర్ల నియోజకవర్గం, అది పల్నాటి బ్రహ్మనాయుడు వాళ్ళందరూ నివాసం ఉన్నటువంటి కారంచేడుకు సంబంధించినటువంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో దొంగతనాలే వృత్తిగా చేసుకున్నటువంటి ఇతన్ని పెట్టడం అనేది వాళ్ళు మరి రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికే చెల్లింది.
అలాగే మాచర్లలో ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, సొంత తమ్ముడు. ఈయనతో పాటు ఆయన ఒక దొంగ, ఈయన పెద్ద దొంగ, ఆయన చిన్న దొంగ. ఇద్దరే కలిపి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు. ఉదాహరణకి మా మీద దాడి అందరూ చూశారు. ఇవన్నీ మేము మాటికి చెప్పడం కరెక్ట్ కాదు. మొన్న ఎన్నికల్లో కూడా అసలు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 96 దగ్గర నుంచి అసలు ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే అంతకుముందు ఫ్యాక్షనిజం రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత దాదాపు చాలా పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగేది మా చిన్నప్పుడు. ఇవాళ రీపోలింగ్ వచ్చే నెల 4న జరగబోయే ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం తణుకు పట్టణ పోలీస్ స్టేషన్కు విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తరలించారు. రేంజ్ పరిధిలో ఎన్నికల అనంతరం సుమారు 800 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా కౌంటింగ్ సెంటర్స్ దగ్గర బందోబస్తు ఆల్రెడీ 3 అంచెల బందోబస్తు ఉంది. స్ట్రాంగ్ రూమ్స్కి పారామిలిటరీ ఫోర్సెస్, సెకండ్ లేయర్లో ఏఆర్ కానీ ఏపీఎస్పీ కానీ, బయట అవుటర్ కార్డన్లో సివిల్ ఫోర్స్ ఆల్రెడీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బందోబస్తుని ముఖ్యంగా 3 విభాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి కౌంటింగ్ సెంటర్స్ లోపలికి బందోబస్తు, కౌంటింగ్ సెంటర్స్ జరిగే హెడ్ క్వార్టర్స్లో బందోబస్తు, తర్వాత జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో అలర్లు జరగకుండా శాంతిభద్రతలు కాపాడడానికి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కౌంటింగ్ సెంటర్స్, కౌంటింగ్ జరిగే హెడ్ క్వార్టర్స్లో పొలిటికల్ పార్టీస్ని, లీడర్స్ అంటే కాంటెస్టింగ్ క్యాండిడేట్స్, ఆ ఏజెంట్స్ మాత్రమే వచ్చేటట్టుగా వారికి ఇప్పటి నుంచే అవగాహన కార్యక్రమం నిర్వహించి చెక్ పోస్టులన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంటే పెద్ద ఎత్తున కౌంటింగ్ సెంటర్స్ జరిగే హెడ్ క్వార్టర్స్లో పెద్ద ఎత్తున జనాలు గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ప్రజలకి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సభలు పెట్టి ఈ కౌంటింగ్ జరిగే ప్రక్రియను వారు ఇళ్లలోనే కూర్చొని టీవీ ద్వారా వీక్షించి అనవసరంగా రోడ్ల మీదకి రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే టీవీలో ఎప్పటికప్పుడు లైవ్ టెలికాస్ట్ వస్తూ ఉంటుంది, దాన్ని చూడవలసిన విజ్ఞప్తి చేస్తున్నాము. దాని గురించి 144 CRPC సెక్షన్ కూడా ఆల్రెడీ ప్రాములేషన్ చేయడం జరిగింది. తర్వాత కౌంటింగ్ సెంటర్స్లోకి వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిటీ కార్డ్స్ చెక్ చేసి ఫ్రిస్క్ చేసి పంపించడం జరుగుతుంది. లోపల కూడా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రామాల్లో, డిస్టిక్లోని మిగతా గ్రామాల్లో ఈ పార్టీ ఆఫీసులు కానీ, పార్టీ లీడర్స్ హౌసెస్ దగ్గర కానీ, సమస్యాత్మక గ్రామాలు ఈ మధ్య ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడక్కడ చిన్న గొడవలు జరిగాయి. అయితే ఇంకెక్కడన్నా గొడవలు జరిగే అవకాశం ఉంది. అటువంటి చోట్ల పికెట్ ఏర్పాటు చేయడం. తర్వాత మాకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా చాలామంది ఆఫీసర్స్ ఇస్తున్నారు. జిల్లాకు డిఎస్పీలు అడిషనల్ ఇచ్చారు. ఒక్కొక్క అడిషనల్ ఎస్పీని కొన్ని 2-3 అసెంబ్లీ సెగ్మెంట్స్కి, ఒక్కొక్క డిఎస్పీని ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి ఇన్ఛార్జిగా పెట్టి పెట్రోలింగ్ పార్టీస్, ఎస్ఐల్ని, సిఎల్ పెట్టి పికెట్స్, క్యూఆర్టీస్ ఈ విధంగా పెట్టి ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే ఒక 5-10 నిమిషాల్లో ఆ గ్రామానికి, ఆ ప్రదేశానికి చేరుకొని శాంతి భద్రతలు కాపాడేటట్టుగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎవరైతే ఎలక్షన్స్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారో, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోల్ డే రోజు కానీ తర్వాత కానీ గొడవలు పడ్డారు, వాళ్ళందరినీ కూడా 107 కింద సెక్యూరిటీ సెక్షన్స్ కింద ఆల్రెడీ బౌండ్ అవుట్ చేయడం జరిగింది. ఎవరైతే 107 CRPC కింద ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన బౌండ్ అవుట్ చేసి వాళ్ళు ఎవరైనా కేసెస్ ఇన్వాల్వ్ అయ్యింటే వాళ్ళ బాండ్స్ కూడా ఎంఆర్ఓ గారి ముందర రిక్వెస్ట్ ఫైల్ చేశాం. వాళ్ళ ఇచ్చిన బాండ్స్ డబ్బుల్ని ఫార్ఫిట్ చేయమని కూడా బాండ్స్ ఫైల్ చేశాం. సో ఈ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. CCTV కెమెరాస్ ఎక్కడైతే CCTVs పెడుతున్నాము, కంట్రోల్ రూమ్స్ పెడుతున్నాము, స్ట్రైకింగ్ ఫోర్సెస్ పెడుతున్నాము, అన్ని రకాల చర్యలు తీసుకుని ఈ కౌంటింగ్ జరిగే రోజు తర్వాత రోజుల్లో కూడా ఎటువంటి శాంతి భద్రతలు కాపాడడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి లంకా దినాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 4న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాబోతుందని, భూముల పేరుతో జరిగిన అవినీతి అక్రమాలపై దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతామని లంకా దినాకర్ అన్నారు. సీఎస్ తనయుడు పేరు మీదే భూ దోపిడీలు జరుగుతున్నాయని, సీఎం జగన్ 4 లక్షల ఎకరాల భూమిని అస్మదీయులకు కట్టబెట్టారని ఆరోపించారు. అప్పచెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే ఇండోసోల్కి సంబంధించి, షిర్డీ సాయికి సంబంధించి, కర్నూలు, అనంతపూర్,
కడప ఈ జిల్లాల్లో దాదాపు 32,000 ఎకరాల భూమిని, ఏదైతే 2.5 లక్షల ఎకరాలు మొత్తం ఒక ఇండోసోల్కి, ఈ కంపెనీలన్నిటికీ 4 లక్షల ఎకరాలు భూ సంతర్పణ జరిగే దానిలో ప్రక్రియ ప్రారంభం చేసి 32,000 ఎకరాల పైచీలుకు భూమిని ఈ 3 జిల్లాల్లో ఇప్పటికే వారికి దారాదత్తం చేశారు. నామమాత్రపు ధరకి 5 లక్షల రూపాయలు. అదే లీజ్ బేస్ అయితే 31,000 అన్నారు. అవుట్ రేట్ సేల్కి తీసుకునేటటువంటి పరిస్థితి. అవుట్ రేట్ సేల్కి 5 లక్షల రూపాయలకి ఆ కంపెనీలు కట్టబెడితే, ఆ కంపెనీలు గతంలో కూడా మీకు ఇంటర్నల్ డాక్యుమెంట్స్ వాళ్ళ లెటర్ల రూపంలో 5 లక్షలు కాదు 3 లక్షల రూపాయలకి ఆ భూములు మాకు అప్పచెప్పండి అని ప్రభుత్వాన్ని అభ్యర్థించినటువంటి అంశం. దాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చాం ఇంతకుముందు. ఇవాళ ఏ మాత్రం ఏమనో మాటగా ఉన్న 5-3 అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నంలో ఆ దస్తాల్ని కదిలించేటటువంటి పరిస్థితి. కేవలం ఇండోసోల్ అనేటటువంటి సంస్థ ఏదైతే ప్యానల్స్ తయారు చేసేటటువంటిది, సోలార్ ప్యానల్స్ తయారు చేసేటటువంటి ఉత్పత్తి తయారీ సంస్థను ఏర్పాటు చేస్తున్నాము. క్యాప్టివ్ కన్జంప్షన్ అంటే ఆ సంస్థ సొంత అవసరాలకి వినియోగించుకోవడానికి దాదాపు 7,500 మెగావాట్లు విండ్ సోలార్ పవర్ కావాలని చెప్పి, దానికే 2.5 లక్షల ఎకరాల భూమి కావాలనేటటువంటి అడుగులు ముందుకేయటం, దానిలోనే ఇప్పుడు చెప్పిన 32,000-35,000 ఎకరాల వరకు దారాదత్తం చేయటం జరిగినటువంటి పరిస్థితి. ఈ రంగంలో ఈ విండ్ అండ్ సోలార్ రంగంలో ఏ మాత్రం అనుభవం లేనటువంటి సంస్థలు, పెట్టుబడి సామర్థ్యం లేనటువంటి సంస్థలు ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కేటాయించడం వెనకాల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలన్నీ కూడా గతంలో వ్యక్తపరిచినాయి, ఇవాళ వాస్తవం అవుతా ఒకటొకటి మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఒక్కసారి ఎంఓయూలు, ఈ సంస్థలకి సంబంధించిన ఎంఓయూలు, జీవోలు, భూములు వాళ్ళకి సంతర్పణ చేసినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలించి ఆడిట్ చేస్తే నిర్గంతపోయేటటువంటి వాస్తవాలు బహిర్గతం అవుతాయి. అదేవిధంగా ఈ సంస్థలకి పెట్టుబడులు ఏ విధంగా వచ్చినాయి, ఈ భూములకి సంబంధించి కానీ ముందు ఈ సంస్థ దాదాపు 1 లక్ష రూపాయలు పెయిడప్ క్యాపిటల్తో ప్రారంభమైన సంస్థ, వాళ్ళ సిస్టర్ కన్సర్న్గా ఉన్నటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 500 కోట్ల మించి టర్న్ ఓవర్ లేనటువంటి సంస్థ, 500 నుంచి 1000 కోట్లు టర్న్ ఓవర్ అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేసింది 2021-22 సంవత్సరంలో. ఆ సంస్థ ఇంత పెద్ద పెట్టుబడులు ఇంత ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దీనికి మూలం ఎక్కడి నుంచి అంటే మద్యం మాఫియా నుంచి వచ్చినటువంటి వనరులు, ఇసుక మాఫియా నుంచి వచ్చిన వనరులు, దోచేసినటువంటి ఈ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని బదలాయించి సొమ్ము చేసుకున్నటువంటి నిధులు ఇవాళ వీటికి పెట్టుబడిగా పెట్టడం జరిగింది. సత్యవేడు నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సహకరించాలని పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు కోరారు. ఆ రోజు వరకు బాణాసంచా విక్రయాలు నిషేధమన్నారు. ఓట్ల లెక్కింపు ముందు, ఆ రోజు తర్వాత సభలు సమావేశాలు పెట్టుకోవద్దని సూచించారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. అందరికీ తెలిసిన విషయమే, వచ్చే నెల 4వ తారీఖు నాడు మనంతా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ డే. ఆ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు సత్యవేడి ఏసీ, అదేవిధంగా నగరి ఏసీ ప్రాంతాల్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని రూట్లలో రూట్ మొబైల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్లో కన్సర్న్ ఎస్ఐస్ వాళ్ళ యొక్క సిబ్బందితో, స్పెషల్ పార్టీస్తో క్విక్ రియాక్షన్ టీమ్స్ అనేది ఒక ఫామ్ చేశాము. వాటిని ఎక్కడ సమస్య వచ్చినా ఎస్ఐ వితిన్ మినిట్స్లో రెస్పాండ్ అయ్యే విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో పికెట్స్, రూట్ మొబైల్స్, క్యూఆర్టీస్ ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ పరిధి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సర్కిల్ పరిధిలో కన్సర్న్డ్ సిఐ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ప్రొసీడ్ అయ్యే విధంగా, ఎక్కడ సమస్య వస్తే అక్కడ అటెండ్ అయ్యే విధంగా సిఐ గారికి క్యూఆర్టీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డిఎస్పీ సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్గా దాన్ని అటెండ్ అయ్యే విధంగా కూడా ప్లాన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ముందుగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.